హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ రాఘరాని అక్కినేని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ డాక్టర్ రాధికాస్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. మీరు ఈ సంవత్సరంలో కన్నా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా చివరిదాకా చూడండి. మనకి ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండాలి. మనకి పీరియడ్స్ కన్నా మీకు రెగ్యులర్గా ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓవలేషన్. అండాశయంలో ఎగ్ అనేది పెరిగి అది ఓవలేట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. అది మీరు ఎలా తెలుసుకోవాలంటే, మీకు ఒకవేళ నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ ఎప్పుడనేది మీకు ఉజ్జాయింపుగా తెలిసిందనుకోండి, ఆ డేట్కి 14 రోజులు వెనక్కి లెక్కేసుకోండి. ఏ రోజైతే మీకు 14th డే వస్తుందో దానికి 2 రోజుల ముందు ఆ ఓవలేషన్ డే రోజు అండ్ నెక్స్ట్ డే, ఈ డేస్లో మీరు ఒక కంపల్సరీ రిలేషన్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, మీకు సపోజ్ ఈ నెల 29వ తారీఖు మీకు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్ అనుకుందాం. ఆ డేట్కి 14 రోజులు వెనక్కి రండి. సో 29th మనం -14 days చేస్తే మనకి అరౌండ్ 15th డే వస్తుందన్నమాట. సో మీరు 13th, 14th, 15th అండ్ 16th ఈ డేస్లో మిస్ అవ్వకుండా రిలేషన్లో ఉండాలి. అంతేకన్నా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, మీకు ఓవలేషన్ ఎప్పుడు అవుతుందని తెలియదు అనుకోండి, మనకి ఇప్పుడు కొన్ని యాప్స్ వస్తున్నాయి. యాప్లో మీరు ఓవలేషన్ ట్రాకింగ్ చేసుకోవచ్చు, లేదా మనకి ఓవలేషన్ కిట్స్ అని దొరుకుతాయి. ఈ ఓవలేషన్ కిట్స్తో మీరు చూసుకోవచ్చు. లేదు ఇవన్నీ మీకు ఐడియా లేదనుకోండి, మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే అన్న సెక్షనల్ ఇంటర్కోర్స్ ట్రై చేసుకున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. వీటితో పాటు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీ వెయిట్. మనం అండర్ వెయిట్ ఉన్నా, అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా బాగా తక్కువ ఉన్నా, లేదా ఓవర్ వెయిట్ ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం అండర్ వెయిట్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి బాడీలో హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే లోపల ఓవలేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోవచ్చు. ఇలా అయినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుందన్నమాట. దీనితో పాటు మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రోజు మన డైట్లో వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, నట్స్ అండ్ ప్రోటీన్ డైట్ ఇవన్నీ మన డైట్లో ఉండాలి. వీలైనంత వరకు బయట హోటల్స్లో జంక్ ఫుడ్ కానీ, లేకపోతే మనకి ఎక్కువగా స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉండే డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ ఆర్ ఎనీథింగ్ మైదాతో చేసే ఉంటే మనకి బేకరీ ఫుడ్స్, ఇవన్నీ మీరు తగ్గించుకోవాలి మీ డైట్. దీంతో పాటు మనకి స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మినిమం 6 to 8 hours మినిమం స్లీప్ ఉండేటట్టుగా చూసుకోండి. అండ్ స్ట్రెస్ లెవెల్స్, మన బాడీకి స్ట్రెస్ ఎక్కువ ఉంటే మాత్రం అగైన్ మనకి అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే అగైన్ మనకి పీరియడ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దాంతో ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. ఏమైనా యోగా లాంటివి నేర్చుకోండి, మెడిటేషన్ చేయండి, లేదా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. వీటితో పాటు మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. రోజు మీరు యోగా, వాకింగ్ ఏదైనా సరే మినిమం ఒక 45 minutes మీరు ఏదైనా ఒక వర్కౌట్స్ పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ బాడీకి బ్లడ్ సప్లై అనేది మంచిగా అవుతుంది. అలాగే హార్మోన్స్ అండ్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు అవి సెట్ అవుతాయి. ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుంది, మీరు కూడా కొంచెం బాడీ వెయిట్ అనేది మీకు తగ్గుతుంది కాబట్టి హార్మోన్స్ నార్మల్కి వచ్చి ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది పెరుగుతుంది అనమాట. వీటితో పాటు మనకి ఏమన్నా హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాటిని వీలైనంత వరకు మానేయండి. కుదరకపోతే వాటి క్వాంటిటీ అన్నా మీరు కొంచెం తగ్గించుకోవడం మంచిదన్నమాట. అలాగే వెల్ హైడ్రేషన్, మినిమం 8 glasses ఆఫ్ వాటర్ పర్ డే ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. వీటితో పాటు ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే కన్నా మినిమం 3 months బిఫోర్ నుంచి ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని స్టార్ట్ చేయండి. సో ఈ చిన్న టిప్స్ మీరు పాటిస్తే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది మీకు. థ్యాంక్ యూ.